గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 8th క్లాస్ బయాలజీ ఫస్ట్ చాప్టర్ వాట్ ఈజ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రము అంటే ఏంటి అనే పాఠం గురించి నేర్చుకుందాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ లెసన్: చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు డిఫైన్ సైన్స్. Children can recognize the importance of science in our life. Children can appreciate the scientists and their contributions. Children are able to find answers by doing experiments in scientific method. Children try to develop process skills. It is amazing to think of the facilities available today when compared to primitive era. Computers, mobile phones, internet, space shuttles, robotics, hybrid food grains, medicines, etc. are all the result of ideas which originated in some human brains. They are the people who think differently to observe and understand the nature in a specific way. Let us understand how they think and what they do. ఈరోజు మనం వినియోగిస్తున్న సౌకర్యాలను ఆది మానవతో పోల్చి చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, వైద్యము, అలాగే అంతరిక్ష వాహనాలు, సుఖవంతమైన ప్రయాణానికి ఉపయోగించే వెహికల్స్, అనేక రకాలైన వ్యాధుల నివారణకు ఉపయోగించే మందులు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క కృషి ఫలితంగానే మనము ఈరోజు సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. నేడు ఉన్న ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలకి వెళ్ళి చదువుకోలేని మనము ఈరోజు మన చదువును కొనసాగించడానికి ఆన్లైన్ తరగతుల నిర్వహణకు కూడా కారణం ఏది, దేని వలన సాధ్యమైంది అంటే అది కూడా సైన్స్ వలనే అని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. బికాజ్ ఆఫ్ సైన్స్ ఓన్లీ నౌ వీఆర్ ఏబుల్ టు కండక్ట్ ఆన్లైన్ క్లాసెస్ టు యూ ఇన్ దిస్ కరోనా ఎపిడమిక్ కండిషన్స్. The development in the science is because of ideas arised in the minds of some people who are known as scientists. Scientists think differently to observe and understand the nature in a specific way. ఈరోజు శాస్త్ర అభివృద్ధికి కారణము కొంతమంది వ్యక్తుల యొక్క మెదళ్ళలో మొదలైన ఆలోచనలు, వారి యొక్క ఆలోచన విధానము, వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకోవడంలో, పరిశీలించడం కోసంలో విభిన్న కోణాలలో ఆలోచిస్తూ ఉంటారు. వారిని శాస్త్రవేత్తలు అని మనం అంటాం. మరి వారు ఎలా ఆలోచిస్తారు, ఏమి చేస్తారు, ఎలా చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ సైన్స్? Science is the concerted human effort to understand or to understand better the history of the natural world and how the natural world works with observable physical evidence at the basis of that understanding it. It is done through observations and experimentations. మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో, ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రము అని. The word science comes from the Latin word scientia, means knowledge. శాస్త్రము అనే పదము షెన్షియా అనే లాటిన్ పదము నుండి వచ్చింది. షెన్షియా అంటే జ్ఞానం అని అర్థం. Some definitions of science are: science is an organized study of knowledge which is based on experimentations.
మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. Another definition: science is a tool for searching truths of nature. విజ్ఞాన శాస్త్రము ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగపడుతుంది.